బ్రహ్మజ్ఞానము గురించి, పరమాత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని, దర్శించాలని అనుకున్నప్పుడు అక్కడ వాక్కు పని చేయదు. మరి పని చేయనప్పుడు మరి మాట్లాడబోతే అసలెట్లా తెలుస్తుందండి? ఈ ఉపనిషత్తులు అసలు కొంత దూరం అన్నా తీసుకెళ్ళాలి కదా! మనకి తెలిసిన లాజిక్ గానివ్వండి, మనకున్నటువంటి శాస్త్రాలు గానివ్వండి, మనకున్నటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఎంతవరకు లాజిక్ వెళ్తుందో అంతవరకు తీసుకెళ్తాయండి. అక్కడితో మైండ్ చాలా షార్పర్ అయిపోతుంది. అక్కడి నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అట్లా అందరూ ఒక స్థితి స్థాయిలో ఉండరు కదా, రకరకాల స్థాయిల్లో ఉంటారు. మరి ఒకే ఉపనిషత్తు లేదెందుకు? ఉపనిషత్తు ఒకటి సరిపోయేది కదా. 1108 ఉపనిషత్తులు అండి మొత్తం మనకున్నది. అవన్నీ ఎడిపోయినాయో తెలియదు. చివరికి 108 ఉపనిషత్తులకు వచ్చాయి, అవి పోయినాయి. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, నాయన అన్ని ఉపనిషత్తులు చదివే శక్తి ఈ కలియుగంలో ఉన్న మానవుడికి లేదు, అంత మేధస్సు లేదు, వాడికి అంత లాజిక్ లేదు, అంత సమయం లేదు, వాడు ఆయుష్ కూడా చాలా అల్పం. ఉన్న ఆయుష్నే పనికి మాలిన పనుల వాటి మీద పూర్తిగా ఉపయోగిస్తాడు, అసలు ఇటు వచ్చే ఛాన్సే లేదు అసలు. అట్లా ఎవడైనా ఒకానొకడు వస్తే, అదే కృష్ణుడు కూడా చెప్పింది, ఒకానొకడు మాత్రమే దర్శించగలుగుతున్నాడు, దాని అర్థం ఏంటి?